హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు శారీ ఫిట్టింగ్ క్లాస్‌లో చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకొకళ్ళకి ఎలా మెజర్‌మెంట్ చేయాలో చెప్పండక్క అని అడుగుతూనే ఉన్నారు. ఆ క్లాసే ఈ రోజు చూడబోతున్నారు. మనకి మనం ఎలా తీయాలి అనే వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ చేసున్నానండి. మీరు చూడలేదనుకుంటే చూసి మీకు మీరు చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు కస్టమర్ వచ్చారు. సో, కస్టమర్ చెయ్యాలి అంటే ఫస్ట్ శారీని ఇలా తీసుకోండి. సో శారీని ఇలా తీసి పళ్ళు పాటు ఉంటుంది కదా, ఇది నార్మల్ గా ఇలా అనేసి ఇలా వెయ్యండి. ఎవరికైనా సరే ఎంత లావుగా ఉన్నా ఎంత సన్నగా ఉన్నా సేమ్ మెథడేనండి, ఇందులో మార్పు అయితే ఉండదు. సో డిజైన్ చూసుకోండి, డిజైన్ చూసి కరెక్ట్ గా షోల్డర్ పైన ఇలా వేయండి. వేసి ఇలా తిరగమని చెప్పేసి కరెక్ట్ గా ఆ కనుపాలు అంటారు కదా, మోకాలకి కిందకనమాట, కిందన హైట్ ప్రతి ఒక్కరికి అలాగే ఉండాలి. ఒక్కొక్కరు బాగా హైట్ గా పెట్టుకుంటారు. సో అలాంటి వాళ్ళని అడగండి. ఇలా వాళ్ళకి ఎంత కావాలో అంత అడిగేసి ఒక పిన్, ఫస్ట్ పిన్ ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సెకండ్ పిన్ ఇప్పుడు పెట్టాలి. సెకండ్ పిన్ ఏం చేస్తారు అంటే ఇక్కడ నుంచి కరెక్ట్ గా మీరు ఇలా తీసుకొచ్చేయండి. తీసుకొస్తే కరెక్ట్ గా ఇక్కడ మనకి ఇలా ఒక లైన్ ఫామ్ అవుతుంది చూడండి. ఆంపోల్ దగ్గర ఒక లైన్ వస్తుంది కదా, ఆ లైన్ కరెక్ట్ గా ఇక్కడికి ఉందా అక్కడ ఇంకొక పిన్ అయితే పెట్టండి. సో 2 పిన్లు అయితే పెట్టేసాం. సేమ్ ఆ శారీని ఇలా పట్టుకోమని చెప్పండి వాళ్ళని. సో ఇలా పట్టుకోమని చెప్పేసి శారీ ఎలా కడతారో సేమ్ మెథడ్ లో మీరు ఇలా తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొచ్చేసి సేమ్ కరెక్ట్ గా మిడిల్ నుంచి ఒక కొంచెం క్లాత్ వదలమని చెప్పుకున్నాను కదా ఆల్రెడీ. సో అలాగే కొంచెం ఇప్పుడు కరెక్ట్ గా మెజర్మెంట్ చూడండి, ఇక్కడికి ఉంది. సో ఇక్కడ నుంచి ఒక జానుడంతా ఇలా వదిలేసి ఒక పిన్ పెట్టండి. కరెక్ట్ సైజ్ తీసుకున్నారు అంటే శారీ ప్రీ ఫిట్టింగ్ చేసినప్పుడు మీకు కరెక్ట్ గా రాదండి, అందుకోసం చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ శారీలో నుంచి మీరు ఇంచ్ టేప్ తో మెజర్మెంట్ చేసుకున్నా సరే, నా దగ్గర ఇంచ్ టేప్ లేదు అనేసి అనుకున్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి సైడ్ కవర్ అవ్వాలి అనేసి అడుగుతారు. సో ఇక్కడ నుంచి శారీని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని సేమ్ ఇక్కడ వరకు కదా వాళ్ళకి సైడ్ కనిపించకూడదు అంటున్నారు, అందువల్ల ఇక్కడ ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఒక నార్మల్ గుండు సూది ఉంటుంది కదా, ఇది తగిలించారు అంటే వీళ్ళకి చెస్ట్ వెడల్పు మనం ఇప్పుడు తీసామన్నమాట. ఇది కరెక్ట్ గా ఇంత ఇంత ఉంటే ఇప్పుడు సైడ్ కొట్టకుండా నీట్ గా ఉంటది. అందుకోసం ఈ మెజర్మెంట్ మీరు పిన్నుసి పెట్టుకుంటాను అంటే కూడా పెట్టుకోండి. ఇప్పుడు శారీ మొత్తం తీసేసి స్టార్టింగ్ ఫస్ట్ మీరు శారీ కడతారు చూసారు కదండి, ఇన్సెట్ చేస్తారు కదా. సో ఇలా ఫస్ట్ ఇన్సెట్ చేసే దగ్గర ఇలా ఇలా పట్టుకోమని కొన్ని ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి పెట్టుకున్నారు అంటే సెంటర్ లో ఎక్కువ ఫ్లీట్స్ అయితే రాదు. సో లావుగా ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోమని చెప్పండి. ఇలా పెట్టుకోమని చెప్పండి. ఇలా పెట్టుకుంటేనే వాళ్ళకి కరెక్ట్ గా ఉంటది. ఇక్కడ పెట్టారు అంటే ఒక ఫ్లీట్స్ ఎక్కువ వస్తది అనమాట. అందుకోసం లావుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ పెట్టమని చెప్పండి. సన్నగా ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టుకుంటారో అక్కడి నుంచి పెట్టమని చెప్పండి. లేదు మాకు ఫ్లీట్స్ ఎక్కువ కావాలి అనేసి శారీ చిన్నది ఇచ్చారంటే ఎక్కువ ఫ్లీట్స్ అయితే మనం తీయలేము. సో క్లాత్ అటాచ్ చేస్తూ ఉంటారు చూడండి, అలా అటాచ్ చేసుకోమని చెప్పండి. సో ఇప్పుడు ఇలా ఇలా పట్టుకోండి. ఒక్క రౌండ్ వాళ్ళని ఫస్ట్ ఇది ఇన్సర్ట్ చేసే దగ్గర అన్నమాట. ఇలా చుట్టేసిన తర్వాత సేమ్ మిడిల్ దగ్గర వచ్చి మిడిల్ నుంచి ఒక జానుడు వదిలేసి ఒక పిన్ అయితే పెట్టండి. ఇది కంపల్సరీ ఒక జానుడు వదలాలన్నమాట. లేదు అంటే మీకు కరెక్ట్ గా రాదు, శారీ ఫ్రీ ఫిట్టింగ్ చేసినప్పుడు కరెక్ట్ గా రాదు. అందుకోసం సో ఇప్పుడు మొత్తం ఎన్ని పిన్స్ పెట్టాము, 5 పిన్స్ అయితే పెట్టామన్నమాట. క్లాస్ లో మీరు ఇంకొకరికి ఎలా మెజర్మెంట్ చేయాలి అనే వీడియో అయితే ఈ రోజు క్లాస్ లో నేర్చుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక క్లాస్ అయితే ఉంటదండి. మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా చెస్ట్ గురించి అడుగుతున్నారు, చెస్ట్ సైజ్ మాత్రం ఉంచి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలా ఎలా తీయాలక అని అడుగుతున్నారు. ఆ వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ నచ్చుతుంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ అండి.